మెలాస్మా అంటే మంగు మచ్చలు. కొందరికి ఫేస్ మీద డార్క్ బ్రౌన్, బ్లాక్ కలర్ మార్క్స్ ఉంటూ ఉంటాయి. మోస్ట్లీ చీక్స్ అండ్ ఐబ్రోస్ పైన, ఫోర్హెడ్ అండ్ అప్పర్ లిప్ పైన కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది కామన్గా ఎప్పుడు వస్తుంది అంటే హార్మోనల్ ఇష్యూస్ ఆర్ జెనెటిక్స్ అండ్ సన్ ఎక్స్పోజర్, ఈ కాజెస్ వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాము. మోర్ కామన్ ఇన్ ఫీమేల్. అండ్ దీనికి చాలా మంది బయట యూజ్ చేసే క్రీమ్స్ అంటే ఈజీగా దొరికే క్రీమ్స్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని అట్లా స్టీరాయిడ్ కాంబినేషన్ క్రీమ్స్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. దానివల్ల ఫేస్ చాలా అంటే పాడైపోతూ ఉంటుంది. సో దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వీ గాట్ వన్ పేషెంట్, తనకి మెలాస్మా ఉండడం, ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన క్రీమ్స్ వాడటం వల్ల ఫేస్ అంతా చూడండి ఎలా అయిపోయిందో. కంప్లీట్గా మెలాస్మా పోలేదు కదా, అండ్ రెడ్గా కొంచెం ర్యాష్ వచ్చింది, కమిలినట్టు అయింది. సో అలా ఈ పేషెంట్కి మేము హోమ్ కేర్ చేంజ్ చేసి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ విత్ కెమికల్ పీల్స్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ చేశాము. సో నౌ షీఈస్ వెరీ హ్యాపీ, షీ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. నౌ యూ కెన్ సీ. సో ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ నియర్ బై డెర్మటాలజిస్ట్ వెళ్ళి కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్స్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ పొందుకోవచ్చు.